ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఎందుకు మీ మీడియా వాళ్ళు రౌడీ 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 అని అంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. అంటే దందాల్లో కాకుండా కష్టపడితే డబ్బు రాదమ్మా. ఎలా కష్టపడ్డారు? రౌడీ అనే ట్యాగ్ లైన్ దయచేసి మీ మీడియాలో నాకు పెట్టకండి. మా ఓల్డ్ సిటీలో మాఫియా దందాలు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎవరినన్నా మర్డర్ చేయాలన్నా, ఎవరినన్నా బెదిరించాలన్నా, ఓల్డ్ సిటీకి వెళ్ళి తప్పు పని చేయాలన్నా కూడా ఉచ్చబడిపోతుంది. ఎవరికైనా మంచి కోసం నా ప్రాణాలు తీయమన్నా తీస్తా నేను. మీరు ఫాలో అయ్యే లీడర్స్ ఎవరు? నా తల్లిదండ్రి తర్వాత ది గ్రేట్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారిని నేను ఇష్టపడుతున్నాను. జగన్ బాబాయిని చంపినట్టే శ్రీరెడ్డిని కూడా జగనే చంపించేసి టీడీపీ మీద వేయకపోతే జగన్ గారి వెంట్రుకు కూడా పీకలేరు అని అన్నది కాబట్టే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆమె వెంట్రుకలు ఆమెనే బీక్కుంటుంది. జగన్ అనుకుంటే జగన్ని మించేసారు. జగన్ ఇంత చెప్తే వీళ్ళు ఇంత చేసారు. ఇప్పుడు ఎవరిని పట్టుకొని నాకుతారు? ఇప్పుడు వీళ్ళంతా కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదా సార్. ఏడి పీకుడు గాడు, కొడాలి నానిగాడు, గడ్డం నా కొడుకు పేని నానిగాడు ఏడి, జగన్ ఏడి ఉంది కదా అని చెప్పి ఎగిరెగిరి పడ్డావు. ఇప్పుడు ఎవరిది వీక్తావు? అంత బీభత్సంగా మీసాలు తిప్పిన నా కొడుకులు మీసాలు ఎందుకు వండ పెడతారు? మరి ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు లైక్ ఇల్లీగల్ రిలేషన్స్ అని, చనిపోవడాలు. అబ్బాయిలే చాలా మంచిగా ఉన్నారండి. ఇప్పుడు అమ్మాయిల శాతం చాలా పెరిగిపోయింది. అదే అబ్బాయిని మాత్రం రేయ్ కూర్చోవాలి అంజవాడకా అని అంటారు. అదే అమ్మాయిని మాత్రం ఏమైందమ్మా కూర్చోండమ్మా అని మాట్లాడతారు. అమ్మాయిల్ని దూషిస్తారంటే అమ్మాయిల్ని దూషించడం చాలా ఈజీ కదా. ఆడదాన్ని మోసం చేస్తే ఆడదాన్ని ఉసురు తగులుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. అంటే మొగోన్ని మోసం చేస్తే మొగోన్ని ఉసురు తగలదా? ఎంతసేపు ఆడోళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు. నవదీప్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. మీరు ఇది ప్రూఫ్ తో అంటున్నారా లేకపోతే ఊరికి ఆరోపిస్తున్నారా? కొత్తది కావాలి డైలీ, ఇట్లా రుద్దనేకి డైలీ కొత్తది కావాలి. మీకు చాలా షాక్లు ఇచ్చారా అంటే మీడియా పూసంతా ఉంటే మీరు పెద్ద ఇంత ఇంత గింజ అంతా చూపిస్తారు. మరి చంద్రకాంత్ చనిపోవడానికి పవిత్ర అంత మీడియా కారణమా? ఇప్పుడు ఎందుకంటే మీ మీడియా వాళ్ళకి డైలీ ఒక న్యూస్ కావాలి. మా మీడియా మీద ఎట్ట కోపమా మీకు? గుడికి వెళ్ళి దేవుడా నాకు ఇది కావాలని కోరుకుంటారు. కానీ మీ మీడియా వాళ్ళు దేవుడా రేపు ఏదైనా న్యూస్ జరిగితే బాగుంటుంది కదా అని కోరుకుంటారు. మంచి పని చేసేయండి, మీకు అలవాట్లు ఉంటే లంగ పని చేసేయండి, తాగేయండి. లంగ పని అంటే అన్ని మీరు అనుకున్నట్టే కాయలే తల్లి, కొన్ని ఉంటాయి. కానీ ఏమన్నా హార్ట్ బ్రేక్స్ అయ్యాయి సార్? ఇక హార్ట్ బ్రేక్ కన్నా నా లైఫే పోయిందిలేండి. దాని గురించి వద్దు, వదిలేయండి. చాలా షాక్ లో ఉన్నట్టున్నారు. మొన్ననే వచ్చాయండి డిప్రెషన్ నుంచి బయటికి. 3 months అవుతుంది. ఒక మంచి సొసైటీ మీద ఒపీనియన్ ఉన్న మీకు ఎవరన్నా అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారా? మా తల్లి అమ్మాయిల గురించి నా రకం తల్లి దండం పెడతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అది కొందరికే అరుదుగా వస్తుందేమో. అలాంటి వాళ్ళలో ఒకరే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. నార్మల్గా చిన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగినటువంటి ఇతను ఓల్డ్ సిటీకే బాయ్ ఎలా అయ్యాడు? అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు సోషల్ వెల్ఫేర్స్ గురించి అండ్ సేవా సంఘాలు స్థాపించాడు? ఎందుకు ఇంతమందికి సహాయాలు చేస్తున్నారు? అండ్ ఆల్సో రౌడీయిజం ఎందుకు ఎంచుకున్నాడు? వీటన్నిటి గురించి కూడా ఇవాళ మనతో మాట్లాడడానికి ఉన్నారు స్టూడియోలో మిస్టర్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? అడగొచ్చా అడగకూడదా? అస్సలు అడగొద్దమ్మా. ఎందుకంటే రౌడీయిజాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అడిగారు. అట్టయిపోయాను నేను. ప్రతి ఇంటర్వ్యూలో అసలు నేను రౌడీని కాదు, అసలు నేను ఏం చేయలేదు, నేను చేసేది ప్రతి ఒక్కటి మంచి పనే. కానీ ఎందుకు మీ మీడియా వాళ్ళు రౌడీ 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 అని అడుగుతున్నారు? నాకైతే అర్థం అంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. అలాగే మీరు రౌడీయిజాన్ని ఎంచుకోలేదు అని ఇప్పుడు అంటున్నారు. కానీ నేను ఓల్డ్ సిటీలో ఏ గొడవలు జరిగినా, ఏ దందాలు జరిగినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఉంటాను, నేను వాళ్ళని కొడతాను, ఎక్కడికి వెనకాడను అని కూడా మాట్లాడింది మీరే. అమ్మ, సమస్య వచ్చినా నేను వెళ్తాను అంటే నేను హ్యూమన్ రైట్స్లో ఉన్నాను కాబట్టి, యాజ్ ఏ సోషల్ వర్కర్ కాబట్టి, అన్న ప్రాబ్లం ఉంది అని చెప్తే మాత్రమే నేను వెళ్తాను.
కొట్లాటను ఆపడానికే ప్రయత్నిస్తా తప్ప అంతకుమించి రౌడీజం నేను చేయను. నేను చేసే మంచి పనిలో కూడా వాళ్ళు రౌడీజాన్ని వెతుక్కుంటే అది నా తప్పు కాదు. ఎలాంటి మంచి పనులు చేస్తున్నారు? ఏదైనా ఇప్పుడు మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎంతమంది కాల్స్ చేస్తుంటారు ఫుడ్ కావాలని. నాతో అయినంత సాయం ఎంత అయితే అంత చేస్తుంటా. ఇప్పుడు ఒక ఎన్జిఓ కూడా నేనే ఓన్గా స్థాపించడం రీసెంట్లీ జరిగింది, రన్ అవుతుంది. నేను మాత్రం ఎప్పుడు ఎవరికి చెడు చేయలే. రౌడీ అనే ట్యాగ్ లైన్ దయచేసి మీ మీడియాలో నాకు పెట్టకండి. ఓకే, రౌడీ అనే ట్యాగ్ లైన్ వద్దు అంటున్నారు. మరి మీరే చెప్పారు అప్పర్ మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగాను నేను, అంతకన్నా తక్కువ కావచ్చేమో అని. మరి ఇంత ఎలా సంపాదించారు? ఎంత స్టేజ్కి ఎలా వచ్చారంటే ఏమి చేయకనే వచ్చింటుందా? అంటే ఏదో చేయకనే అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఏం దందాలు చేయకనే ఇంత సంపాదించుంటారా? అంటే దందాలు కాకుండా కష్టపడితే డబ్బు రాదమ్మా. ఎలా కష్టపడ్డారు? రియల్ ఎస్టేట్ చేస్తా నేను, మూవీస్లో యాక్ట్ చేస్తా, చిన్న చిన్న సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే చేస్తా. ఈ సెటిల్మెంట్లు కూడా వాళ్ళు ఇస్తేనే తీసుకుంటా. బలహీనుల వెనక నిలబడి నేను చేస్తా సెటిల్మెంట్, అంతే. నాతో అయితే, నాతో కాకపోతే ఎవరితో అయితే అవుతుందో వాళ్ళతో చేయిస్తుంటా. ఇప్పుడు మనం ఇన్ని వర్క్స్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలుసు, మనం కష్టాన్ని ఎంచుకున్నామమ్మా. ఒకరిని ముంచాలి, ఒకరి దగ్గర లంగ పని చేయాలి, వాని దగ్గర గుంజుకోవాలి, ఒకరిని ఎత్తి చేయాలి అనేది మా ఇంట్లో నాకు నేర్పించలే. నా కష్టాన్ని నేను నమ్ముకున్నా. చిన్నప్పటి నుండి నాకు కష్టం అంటే ఎంతో తెలుసు. మా తల్లిదండ్రి కష్టాన్ని చూసి పెరిగా నేను. మరి మీరు ఏమంటారు సెటిల్మెంట్స్ ఇవన్నీ చేస్తుంటే ఇంట్లో వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదా? లైక్ మీకు సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మా సెటిల్మెంట్లు అంటే నేను ఏదో పెద్ద అది అక్కడ రౌడీజం జరుగుతుంటే నేను వెళ్ళి సెటిల్మెంట్ చేయనమ్మా. చిన్న ల్యాండ్కి ఇస్తాలు కావచ్చు, అన్న ఇది మా ల్యాండ్, అన్యాయంగా వచ్చి వీళ్ళు కబ్జా చేస్తున్నారు, నేను వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం తప్ప అది సెటిల్మెంట్ అంటారా? సాయం చేయడము అంటారు. సాయానికి ఏం తీసుకోరా? ఊరికే చేస్తారా? ఊరికే ఎందుకమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళాలి, ఒకవేళ ఆ వర్క్ నేను ఫినిష్ చేస్తే నాతో ఆ వర్క్ అయితే సరే, మీ హ్యాపీనెస్ ప్రకారం మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి మాత్రమే నేను అడుగుతా తప్ప నాకు ఇంత ఇవ్వండి, ఇలా చేయండి అని మాత్రం నేను ఎప్పుడు ఎవరిని అడగలే. బేసిక్గా ఓల్డ్ సిటీ అంటేనే ఒక హైదరాబాద్ సిటీలో కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిటీ అంటేనే అందులోకి వెళ్ళాలన్నా పోలీసులు భయపడతారు, పొలిటీషియన్స్ వెళ్ళాలన్నా కూడా భయపడుతుంటారు. అది కొందరి చేతుల్లో మాత్రమే ఉంది అని వింటుంటాం. మరి అలాంటి ఓల్డ్ సిటీకి సంబంధించి మీరేమన్నా అక్కడున్న వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేశారు? లేదా ఓల్డ్ సిటీని కూడా ఈ దందాల నుంచి, కొన్ని మాఫియా వాళ్ళ నుంచి బయటికి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అమ్మా, ఓల్డ్ సిటీలో మాఫియా దందాలు, పోలీసు వాళ్ళు రారు అనేది అపోహ. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్రభుత్వాలు మారాయి, సిస్టమ్ మారింది, టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు ఏదన్నా ఒక తప్పు పని చేయాలన్నా కూడా ఉచ్చబడిపోతుంది ఎవరికైనా, వాడు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అన్నీ మారిపోయాయి. ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. యాక్షన్ ఇమీడియట్లీ తీసుకుంటున్నారు. ఓల్డ్ సిటీ అనే కాదు, ఎక్కడైనా కావచ్చు, వాడు ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు, ఎంత పెద్ద డబ్బున్నోడైనా కావచ్చు, తప్పును తప్పే అని చెప్పే సిస్టమ్ వచ్చింది ఇప్పుడు మన దగ్గర. ఏం మార్పులు చేశారు అంటే ముందుతో పోలిస్తే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం? ఇప్పుడు ఏం ఓల్డ్ సిటీలో సారా అమ్మేటోళ్ళు, ఇంకా దాని తర్వాత ఎప్పటిదాకా అంటే అప్పటిదాకా అన్ని హోటల్స్ అవి నడిపించేటోళ్ళు, టైమింగ్స్లో గంజాయి అవన్నీ చేసేటోళ్ళు, అన్నీ చాలా తగ్గిపోయినాయి మ్యాక్సిమం. ఇప్పుడు లేవు, ఏదో అక్కడక్కడ తప్ప లేవు ఇప్పుడు. మేము విన్నదాని ప్రకారం అయితే ఎవరినన్నా మర్డర్ చేయాలన్నా, ఎవరినన్నా బెదిరించాలన్నా ఓల్డ్ సిటీకి వెళ్ళి పిలుచుకునే రౌడీ షీటర్స్ ఎక్కువ ఉన్నారు అంటారు. మరి అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అక్కడ? అమ్మ, ఓల్డ్ సిటీలోనే కాదు తల్లి, ఇప్పుడు ప్రతి దగ్గర రౌడీయిజం అనేది నడుస్తుంది, ప్రతి జాగాలో మర్డర్లు అనేవి జరుగుతున్నాయి. కానీ ఓల్డ్ సిటీనే అని ఎంచుకోకండి. ఇప్పుడు ఓల్డ్ సిటీలోనే మీరు వింటున్నారా? ఎక్కడెక్కడో మర్డర్లు అవుతున్నాయి, తమిళనాడులో అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాయి, హైదరాబాద్లో అవుతున్నాయి. కానీ మీరు ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీనే అంటున్నారు. ఓల్డ్ సిటీ అనే కాదు తల్లి, అన్ని జాగాల్లో మర్డర్లు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ దీనికి తగిన కఠిన చర్యలు తీసుకుంటే, సౌదీ రూల్స్ ఎప్పుడైతే వస్తాయో, సౌదీలో ఏదైనా జరిగితే అప్పటిదప్పుడే యాక్షన్. నేను వేరే ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పా, తప్పుకు నేను సపోర్ట్ చేయను, మంచి కోసం నా ప్రాణాలు ఇస్తా, మంచి కోసం నా ప్రాణాలు తీయమన్నా తీస్తా. నేను మా అమ్మ ఎప్పుడూ
రెండే మాటలు చెప్తుంది నాకు. అరే అబద్ధాలు ఆడాల్సి వస్తే ఒక ప్రాణం నిలబడుతుందంటే అబద్ధమాడు, ఒకరి మానం పోతుందంటే అబద్ధమాడు. ఈ రెండు విషయాల్లో అబద్ధం ఆడడం తప్పు లేదు. మిగతా ఏ విషయంలో దౌర్జన్యం కానీ, అబద్ధాలు కానీ, బట్టవాజు మాటలు కానీ ఇవన్నీ అస్సలు మాట్లాడకూడదు అని చెప్తుంది మా అమ్మ. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్తా. ఏదైనా సరే ఎవరికి వాళ్ళు తోపు, వాళ్ళు చూపించే తోపిజాన్ని, పక్కనోళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ని వాళ్ళ కెరియర్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ బరువు బాధ్యతల మీద, ఇన్ కేస్ ఇంకా టైం ఉంటే సొసైటీ మీద పెడితే, అండ్ ఓల్డ్ సిటీ, మీరు ఓల్డ్ సిటీ అన్నారు కాబట్టి సరే నేను ఓల్డ్ సిటీ మా ప్రజలకే చెప్తున్నా. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే, మీరు చెప్పిన లేరు మ్యాక్సిమం, మీరు చెప్పినట్టు అలాంటి వాళ్ళు ఉంటే నేను చెప్పినట్టే కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా మారతారని చెప్పి నేను ఆశిస్తున్నా. నాకు తెలిసి అయితే లేరు, మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ నేను అడిగాను కదా సార్, నేను విన్నాను కాబట్టి అడిగాను. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి అడిగాను. అన్ని జాగాల్లో ఉన్నాయి. ఓకే, దెన్ మీరు ఫాలో అయ్యే లీడర్స్ ఎవరు? బేసిక్గా మీకు ఇన్స్పిరేషన్గా అనిపించే లీడర్స్ ఎవరు? అమ్మా, ఇంతకు ముందు ఎవరన్నా నన్ను అడిగితే నేను ఎవరిని ఫాలో అవ్వను, నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదు అని చెప్పేటోని. ఇప్పుడు మాత్రం మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే, మీ హీరో ఎవరంటే, మీరు ఎవరిని ఇష్టపడతారంటే, నా తల్లిదండ్రి తర్వాత ది గ్రేట్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారిని నేను ఇష్టపడుతున్నా. ఎందుకు ఇప్పటి నుంచి ఇష్టపడుతున్నారా? గెలిచారని, ఇంత కష్టపడి గెలిచారని ఇష్టపడుతున్నారా? ముందు నుంచి గెలిచారు అనేది పక్కన పెడితే 10 సంవత్సరాల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, అన్నదమ్ములకు దూరంగా ఉంటూ, అక్క చెల్లెలకు దూరంగా ఉంటూ, బయట ప్రపంచమే నా ప్రపంచం అనుకొని, బయట వాళ్ళ సంతోషమే నా సంతోషం అనుకొని, తన సర్వస్వాన్ని కోల్పోయి ఏసీ రూముల్లో నుండి రోడ్డు మీద ఎండలో తిరిగే స్థాయికి వచ్చి ఎంతోమంది పార్టీలు పెట్టుకుంటున్న 2 సంవత్సరాల్లో ప్రతి పార్టీ ఎత్తేస్తున్నారు వాళ్ళతో అవ్వక. అలాంటిది 10 సంవత్సరాలు తన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పుకుంటూ, అందరినీ కలుపుకొని పోతూ, అందరికీ హెల్ప్ సోషల్ వర్క్ చేసుకుంటూ, ఆస్తులు అమ్ముకుంటూ, చెప్పాలంటే అడుక్కుంటూ అనుకో, ఇంత చేసి 10 సంవత్సరాల్లో మన సౌత్ ఇండియాలో ఎన్టీ రామారావు గారు, అతను గ్రేట్. అతన్ని మించిపోయిన లీడర్, యాక్టర్, సోషల్ వర్కర్, ఒక బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి ఓటమిని ఎలా జయించాలి, ఒక్కొక్క మెట్టు ఎలా ఎదగాలి, ప్రతి ఒక్కరిని ఎలా కలుపుకొని వెళ్ళాలి, ఎలా వెళ్తే శిష్టాన్ని మనం రీచ్ అవ్వచ్చు, ఎలా వెళ్తే మన విజయం వస్తుంది, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ లేవాలి, అందరినీ కలుపుకొని పార్టీని నడుపుకుంటూ టీడీపీని బీజేపీ వాళ్ళు వచ్చి పొత్తుతూ వాళ్లకు మద్దతు ఇస్తూ ఈరోజు 2 పార్టీలు గెలవడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే అతన్ని చూసి చాలా నేర్చుకోవాలండి. ప్రతి ఒక్కరికి చెప్తా, ఎలా ఎదగాలి, గెలుపును కూడా ఎలా ఇంటి దాకా తెచ్చుకోవాలి. ఏమన్నా మోటివేషన్ వర్డ్స్ కానీ, ఉదాహరణగా ఎవరినైనా ఎంచుకోండి అంటే ది పవన్ కళ్యాణ్ గారిని, అతని ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సార్ని, అన్నని చూపించి చెప్పేయచ్చు. ఎగ్జాక్ట్లీ ఆయన చేసిన కృషి, ఆయన కష్టమే ఈ రోజు 100% రిజల్ట్. ప్రతి ఒక్కరిని విమర్శించారు, భార్యతో సహా, పిల్లలతో సహా, ఫ్యామిలీతో సహా, అతనితో సహా, కానీ అతను మాత్రం ఎవరిని విమర్శించలేదు. అవును, మరి వీళ్ళంతా కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదా సార్, లైక్ శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కావచ్చు, వీళ్ళందరూ కూడా, మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అవునవును, ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. సో వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంత తప్పుగా మాట్లాడి, అంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు యాజ్ ఇండస్ట్రీ పర్సన్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఆన్సర్? అమ్మా, గెలుపు ఓటములు అనేది సహజం, కానీ ఒక సామెత ఉంది, ఉయ్యాల ఊగి 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 ఉన్న చోటే ఆగుతుంది అంట. అవునా కదా? ఇన్ని రోజులు మా జగనన్న, మా కొడాలి నాని, మా రోజా బొక్కక్క, మా శ్రీరెడ్డి, ఇంతమంది విల్ పవర్ మమ్మల్ని నెక్స్ట్ వచ్చేది కూడా మా ప్రభుత్వమే, మమ్మల్ని ఎవరు పీకలేరు, ఈకలేరు, టచ్ చేయలేరు, ఎన్నెన్నో 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 కలలు కన్నారు. కానీ మనం అనుకుంటే మన తలదన్నేవాడు కూడా ఒకడు ఉంటాడు. మనం చేసే మంచికి చెడుకు పైన మనం ఎవ్వరు చూడకపోయినా 4 గోడల మధ్య పైన ఒక కెమెరా ఫీడ్ చేసి ఉంటుందమ్మా దేవుని దగ్గర. ఆ కెమెరాలో ప్రతి ఒక్కరూ పడతారు.
వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు విమర్శించిన మాటలు పవన్ అన్నకు కానీ, మోదీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ అవి ఎలా అయ్యాయంటే వాళ్ళ ఇప్పుడు పెళ్ళైనప్పుడు అక్షింతలు వేస్తాం కదా హ్యాపీగా ఉండాలని చెప్పి, వీళ్ళ బూతులు కానీ వీళ్ళ పురాణాలు కానీ వాళ్ళు ఆశీస్సులుగా అయినాయి అన్నమాట. ఆయనకు ఆశీస్సులు. రోజా గారి గురించి ఏం విన్నారు మీరు ఇండస్ట్రీలో? రోజా గారి గురించి ఆయన ఆవిడ మాట్లాడేటప్పుడు జగన్ గారి వెంట్రుకు కూడా పీకలేరు, అసెంబ్లీలో కూడా అడుగు పెట్టించలేనని మాట్లాడింది. సో ఈ మాటలు విన్నప్పుడు మీ ఇండస్ట్రీలో అంత డిస్కషన్ ఏం నడిచింది? సరే, అందుకోసమే కదా ఆ వెంట్రుకు కూడా పీకలేరు అని అన్నది. కాబట్టే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆమె వెంట్రుకులు ఆమెనే పీక్కుంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నా గతి ఏంది, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి, ఈరోజు మన స్టార్ మంచిగా ఉందని చెప్పి ఎవరైనా విమర్శిస్తే ఇదొక ఉదాహరణ. ఏ నాటికైనా సరే మనం విమర్శించినవి మనతో పాటు 100% 1000 రెట్లు తిరిగి వస్తాయి. ఇప్పుడు రోజా రూపంలో ఏమైంది ఇప్పుడు తన బతుకు? ఎంత అసలు ఎక్కడ ఆమె ఏంటి అసలు ఆమె మాట్లాడే మాటలేంది? జగనన్న జయమ్మ వీళ్ళు అది ఎన్నెన్నో పీకుడు మాటలన్నీ మాట్లాడింది. ఇప్పుడు ఆమె బతికేంది? కుక్కలు చింపిన విస్తర. బతికితే చాలరా దేవుడా అనుకుంటుంది. బయటికి వెళ్ళాలంటే ఉచ్చబడుతుంది. నేనేనా అసలు తెలిసి చేసానా? ఇదంతా తెలియక చేసానా? ఏడి పీకుడుగాడు కొడాలి నానిగాడు గడ్డం నా కొడుకు పేని నానిగాడు ఏడి? జగన్ ఏడి? ఇది పైసలు తీసుకుంటుంది బూతు దాన్ని ఏమంటారు శ్రీరెడ్డి ఏది ఉంది కదా అని చెప్పి ఎగిరెగిరి పడ్డావు. ఇప్పుడు ఎవరిది వీక్తావు? ఇప్పుడు వీకు చూద్దాం. ఏదైనా ఇవన్నీ గాలిలో మాటలండి, గాలి దాకానే ఉంటాయి, పరిమితం కాదు. వాళ్ళ బతికే ఇప్పుడు రోజా బతుకు ఎట్లుందంటే గీక్కోలేక, పీక్కోలేక, చింపుకోలేక, చినగొట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక తనలో తానే పిసుకుంటుంది అంతే. అది తన బతుకు. మరి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా ధైర్యంగా, అప్పుడు మాట్లాడినప్పుడు ఏమైనా సమాధానం ఇచ్చారా వాళ్ళకి? ఎవరికి? వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ 100% ఇచ్చా నేను. అంటే ఇంత స్ట్రాంగ్ గా ఇవ్వలేదు. చాలా మంది గెలిచిన తర్వాత మాట్లాడుతున్నారు. నేను చెప్పా నా గెలుపుతో నాకు సంబంధం లేదు తల్లి. నేను ఇన్స్పిరేషన్ గా ఎవరు అంటే నేను అతను పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పా. ఇది మీడియా ముందు మీరు అడిగినా అడగకపోయినా నేను డిసైడ్ అయ్యా గెలుపు. ఎందుకంటే మా తల్లి మంచి ఎక్కడైనా జరుగుతుందంటే దాన్ని ఎంచుకోవాలి. ఒక మనిషి జీరో స్టేజ్ అనుకోండి పొలిటికల్గా, ఆ స్టేజ్ నుంచి ఈరోజు మోదీ గారు ది గ్రేట్ పవన్ కళ్యాణ్ అనే స్థాయికి వచ్చాడు. కాబట్టి నేను సార్ గురించి మాట్లాడుతున్నా. అలాంటి వ్యక్తుల గురించి నేనే కాదు, ఎంత మాట్లాడినా ఎవరు మాట్లాడినా తక్కువే. ఇప్పుడు గెలిచాడు పోనీ నా ఇంటికి ఏమన్నా ఒక ఖజానా ఏమన్నా పంపిస్తాడా? పంపాడు కదా. పోనీ నాకేమన్నా ఫాలోయింగ్ ఏమైనా పెరుగుతుందా? పెరగదు కదా. ఎవరికి ఉండే ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. మనము ఎక్కడైనా ఒక మంచి జరుగుతుందంటే ఆ మంచిని తీసుకోవాలి. నేను తీసుకున్నా ఇది అని నేను చెప్తున్నా తప్ప నా వల్ల అన్న కొరిగేది ఏం లేదు, అన్న వల్ల నా కొరిగేది ఏం లేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా. ఎవరైనా సరే సత్యమేవ జయతే అనే దానికి కట్టుబడి ఎవరైతే ఉంటారో, అవినీతిని ఎదిరించి నీతి వైపు ఎవరైతే పరుగులు పెడతారో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలాంటి వ్యక్తులు ఎవరున్నారంటే ది గ్రేట్ మదర్ తెరీసా కావచ్చు, డాక్టర్ అంబేద్కర్ కావచ్చు, మోదీ గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ అన్న కావచ్చు. అందుకే నేను ఇన్స్పిరేషన్గా ప్రజెంట్ నేను తీసుకుంటున్నా ఏంటి ఆల్రెడీ కనిపిస్తుంది కదా పిక్చర్ క్లియర్గా. ఏం చేశాడు, ఎలా వచ్చాడు, ఎలా ఏంటి, కనీసం బాధ్యత చిరంజీవి గారు, ప్రభాస్ గారు మొత్తం వీళ్ళందరూ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి కనీస బాధ్యత, కనీస సంస్కారం లేదా? మెగాస్టార్ అంటే అసలు ఏంటి, అసలు ఎంత పవర్ ఉన్న వ్యక్తి. అసలు అలాంటి వ్యక్తి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనటువంటి చెత్త నా కొడుకనాలా ఇంకేమో కనీసం అండి. నువ్వు సీఎం ఉండు, పిఎం ఉండు, ఎవరన్నా ఉండు, అరే శత్రువు మన ఇంటికి వచ్చా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు ఏమైందిరా? అందరూ అక్కడే హట్ అయ్యారు చాలా. ఇప్పుడు ఏమైందిరా? నీ బతుకు కాపాడుకో, ఇంకా నీ ఇంటిని కాపాడుకో, నీ ఫ్యామిలీని కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో. నీ డబ్బులు ఇచ్చి తిట్టేస్తున్నావా శ్రీరెడ్డి ఫాల్తుదాన్ని కాపాడుకో. 2 రోజులకు ఒకసారి తిరుపతిలో చీరలు కట్టుకో, ఇట్టా ఉంటుంది కదా. రోజాని కాపాడుకో, ఆ గడ్డం నానిగాని కాపాడుకో. ఎవరిని కాపాడుతావు? ఎవరింటి దగ్గర వాచ్మెన్ ఉంటావు?
కాపాడుకో. ఇప్పుడు నమస్కారం, ఒక పెద్ద వ్యక్తి శత్రువు వచ్చినా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెడతారే, అలాంటిది అంత పెద్ద వ్యక్తి దిగొచ్చి నమస్కరిస్తుంటే ప్రతి నమస్కారం పెట్టకుండా అదేదో స్మైలు. ఇదా సంస్కారం? ఇది చీఫ్ మినిస్టర్ అయింది, అవతల వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వేం చీఫ్ మినిస్టర్? అహంకారం పనికిరాదు. ఎప్పుడు మనం పదవి కానీ శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. అశాశ్వతమైన ఈ సమాజంలో ఈ అహంకారాలు, ఈ మోసాలు, ఈ కుట్రలు, చంపుకోవడాలు, రేపులు చేసుకోవడాలు, అక్రమ సంబంధాలు, ఒకరిని ముంచాలనుకోవడాలు ఎందుకురా? బతికే 4 రోజులు నీతిగా బతకండి, ఒకరికి మోసం చేయకుండా బతకండి. సరే, నువ్వు ఇంత నీటుగా ఉన్నావంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ విమర్శించారు. అవి దీవెనలే ఈరోజు జయబేరిగా మారాడు. మనల్ని ఎక్కువ విమర్శిస్తున్నారు అంటే మనం పైకి ఎదుగుతున్నామని చెప్పి హ్యాపీగా ఫీల్ కాండి. మన గురించి ఎవరైనా నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారంటే పట్టించుకోక్కర్లేదు. మనం ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో అప్పుడు మనం ఆ మాటకు మనం రెస్పాండ్ అయ్యి మన సంతోషాన్ని కోల్పోతున్నాం, మన హ్యాపీనెస్ని కోల్పోతున్నాం, మన బ్రెయిన్కి పని చెప్తున్నాం. అందుకు ఎవరు విమర్శించినా, ఎవరేం చేసినా, ఎంతన్నా అనుకొని నేను జయం వైపు పరిగెట్టాలి అనే ఆలోచన మాత్రం పెట్టుకున్నది కాబట్టి పవన్ అన్న ఈరోజు గెలిచాడు. డిప్యూటీ సీఎం ఈక్వల్ టు సీఎం అనుకోండి, పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం, కానీ అతనే సీఎం అని చెప్పి మొత్తం తెలుగుదేశం కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తగ్గింది. 10 సంవత్సరాల కుటుంబాన్ని దూరం పెట్టాడు, అన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. గెలిచిన తర్వాత వచ్చి పాదాభివందనం అన్నగారికి కానీ, అమ్మగారికి కానీ, వదిన గారికి కానీ. సంస్కారం అంటే అది. అంటే అతను ఏమనుకున్నాను, గెలిచేదాకా నేను నా ఫ్యామిలీ దగ్గర పోవద్దనుకున్నాడు. చాలామంది అనుకున్నారు ఫ్యామిలీలో విమర్శల వాళ్ళకు ఒకరికొకరు పడదు, అది ఇది ఎంతో అనుకున్నారు. కానీ గెలుపును మెట్టుగా చేసుకొని ఇంటి గుమ్మం దాకా తీసుకొచ్చి అప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో చూపించాడు. ఎంత సంస్కారం కనిపిస్తుందండి ఆ వీడియోలో చూస్తుంటే. అది మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి అని నేను అంటా. మరి అదే మంచి కుటుంబం అంతా కూడా ఆయన కలవడం కానీ అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. కానీ అక్కడ ఒక పాయింట్ అనేది చాలా మందికి చర్చించుకుంటున్న విషయం, అల్లు అరవింద్ ఫ్యామిలీ ఎవరు కూడా రాకపోవడం, అల్లు అర్జున్ గారు కూడా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, అది ఇప్పటికీ నలుగుతుంది, అది ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుందా లేకపోతే ఎక్కడన్నా ముగుస్తుందా? ఇది ఏమంటారు, జానీ సినిమాతో మొదలైన కథ అంటున్నారు. మరి ఏమంటారు దీని గురించి? మరి సరే, అల్లు అర్జున్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు, మనకు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చింది. మన కుటుంబంలో వ్యక్తి కదా అని చెప్పి సరే వేరే ఇప్పుడు అవతల పిలిచింది ఫ్రెండ్, తప్పేంటమ్మా? ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, పార్టీయే, ఫ్యామిలీయే, దాని తర్వాత ఫ్రెండ్షిప్పే. అతను చెడు చేయాలని వెళ్ళలేదు, పిలిచాడు, వెళ్ళాడు. వాళ్ళు నెగిటివ్గా, అసలు పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్గా అనుకోలేదు, వాళ్ళు నెగిటివ్గా అనుకోవట్లేదు, మీడియా వాళ్ళు నెగిటివ్గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఇంతవరకు ఎవరు విష్ చేయలేదే వచ్చి? ఎవరు? అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ. ఎవరు చెప్పారు విజయలే అని? ట్విట్టర్లో పెట్టారు. ఎక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్లు ఎవరు లేరు. అదే అమ్మా, ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యామిలీ మొత్తం ఇదంతా ఈ ఏంటంటే మీ మీడియా వాళ్ళు కూడా ఇంత జరిగితే అంత చూపించడం, పదే అది చిన్న ఒక గాయం చిన్నగా ఉందనుకో దాని మీద మీరు కారం చల్లుతారనమాట. అది చిన్నది కాస్త కొంచెం పెద్దగా అయిపోతుంది. మీడియా వాళ్ళదే తప్పు. ఆల్మోస్ట్ 100% జరిగేది ఇంతే. చూపించి జరిగేది చీమంత అయితే మీరు చూపించే చాట్ అంతా. అవి ఏందో ఏమో మీ మీడియా వాళ్ళని ఇలా అంటున్నాను. ఎట్లా అంటే మీరు అనుకుంటే లేపుతారు మనిషిని, పండబెడతారు కూడా. అంత టాలెంట్ ఉంది మీ మీడియా వాళ్ళ దగ్గర. కొన్నింటిని ఆలోచించి రాస్తే మీకే కాదు, కొంచెం చూసినట్టు రాస్తే, మనం విన్నట్టు రాస్తే చాలా బాగుంటుందని నా ఒక విన్నపం మీ మీడియా వాళ్ళకి, రిక్వెస్ట్ అంతే. ఎందుకంటే మీ మీడియా దానికి నేను చెప్తున్నా, చూసిందే చూసినట్టు, విన్నదే విన్నట్టు అన్నారు కదా. మరి అదే ప్రచారానికి వెళ్ళినప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు, మీరు విన్నే ఉంటారు, అయినవాడు తప్పు పని చేస్తే పగవాడే అవుతాడు, పగవాడు మంచి చేస్తే అయినవాడే అవుతాడు అన్నారు.
మళ్ళీ అది ఎవరిని ఉద్దేశించి రాశారు? ఒకవేళ ఎవరిని ఉద్దేశించి రాకపోతే ట్విట్టర్ అకౌంట్ నెక్స్ట్ డేనే ఎందుకు తీసేశారు? మనకు 5 ఫింగర్స్ ఉన్నాయి తల్లి. 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? సమానంగా లేవు. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది, అవునా కదా? సరే, నాగబాబు గారు తీసేశారు, అతని ఇష్టం, అతనికి అది నచ్చింది, అది చేశాడు. తీసేంత మాత్రాన ఈయనకు ఊడేదేం లేదు కదా అల్లు అర్జున్ గారికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరి మధ్య అల్లు అరవింద్ గారు నలిగిపోతున్నారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ అనేది వినడు, ఎవరి మాట వినడు, అతను లొంగడు. చాలామంది అంటారు, ఒక చిన్న మాట తప్పు అనుకోకండి, అల్లు రామలింగయ్య గారు లేకపోతే నన్ను తప్పు అనుకున్న పర్లే, నాకు ఛాన్సులు రాకపోయినా పర్లే, నీ వాస్తవం ఉన్నట్టు చెప్తా. అల్లు అరవింద్ గారు లేకపోతే, అల్లు రామలింగయ్య గారు లేకపోతే, చిరంజీవి గారు వచ్చారు, పైకి వచ్చారు, ఒప్పుకుంటా నేను. ఒక విధంగా చిరంజీవి గారు పైకి రావడానికి వీళ్ళు అల్లు రామలింగయ్య గారు సురేఖ అమ్మను పెళ్లి చేసుకోవడం, నా అల్లుడు అనుకోవడం, ప్రాజెక్ట్స్ రావడం, కానీ ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ దాన్ని నిలబెట్టుకునే అది ఉండాలి మనకు. ఇక్కడ ఒక పాయింట్, మీరు అన్నట్టుగా అల్లు రామలింగయ్య గారు అల్లుడు అవ్వడం వల్లే చిరంజీవి గారికి ప్లస్ అయిందంటే, చిరంజీవి గారికి అల్లుడు అవ్వడం వల్లే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ వచ్చారన్నది ఇంకో పాయింట్. ఆయనకున్న ఫ్యాన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఉంటారు. మరి దీనికి ఏమంటారు? మరి అది మర్చిపోకూడదు కదా. మర్చిపోకూడదు. ఒక విషయం చెప్తా తల్లి, ఇప్పుడు నేనున్నా, నా గురువు ఉంటాడు, గురువు కావచ్చు, మామ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మనకు ఒక దారి చూపిస్తారు. ఒకవేళ ఆపర్చునిటీ రాకపోతే, అరే వీడు మావోడే తీసుకో అని ఒక మాట చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ దాన్ని నిలబెట్టుకోవడం మన చేతుల్లో ఉంటుంది. చిరంజీవి గారు నిలబెట్టుకున్నారు, అలానే అల్లు అర్జున్ గారు కూడా అతనికి ఈ డ్రెస్సింగ్ వేసుకోమని, ఇలా ఐకాన్ ఉండమని, ఇంత చేయమని ఎవరు చెప్పలే, దారి చూపిస్తారండి ప్రతి ఒక్కరు. ఆ దారిలో ఇప్పుడు మన అనుకున్న మనుషులకు ఎవరైనా హెల్ప్ చేస్తారు. సురేఖ అమ్మను పెళ్లి చేసుకున్నందుకే ఇలా అయ్యాడని నేను చెప్పట్లే, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. 2 ఛాన్సులు వచ్చేదాగాలో 5 ఛాన్సులు వచ్చేలాగా కొంచెం అలా పుషప్ అయిందనమాట. ఆ పుషప్ని కాస్త యూటిలైజ్ చేసుకున్నాడు చిరంజీవి అన్న. బన్నీ గారు కూడా సేమ్ అలానే, మన దగ్గర టాలెంట్ లేకపోతే ఎంతమంది పుష్ చేసినా, ఎంతమంది మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా పైకి రారు. ఎవరి సపోర్ట్తోనే వాళ్ళు వచ్చారు, ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. నాగబాబు గారికి అది నచ్చింది, చేసేసారు. ప్రాబ్లం ఏమైంది? ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కలిసిపోతారండి, ఒకటే కుటుంబం, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళే నెగిటివ్ అవుతారు. అందుకు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వద్దనే అనుకుంటున్నాను నేను. ఓకే, మరి అది పక్కన పెట్టేస్తే, మీరు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం పరిస్థితి, ఈ పరిస్థితికి రావడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యే, బూతుల ఎమ్మెల్యే అని వాళ్ళ పేరు కూడా పడిపోయింది. కొంతమంది బూతుల ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడిన మాటలు, లైక్ కొడాలి నాని, పేరు నాని, రోజా, పోసాని అండ్ పేటీఎం బ్యాచ్ శ్రీరెడ్డి, ఇలా కొంతమంది కారణం వల్లే వైసీపీ ప్రభుత్వం అండ్ జగన్కి చెడ్డ పేరు వచ్చింది అంటున్నారు. మరి అదే కారణం అంటారా మీరు విన్న ప్రకారం? జగన్కి చెడ్డ పేరు వచ్చింది అని ఎలా అంటున్నానంటే, ఒక టీం లీడర్ ఉంటాడు, టీం లీడర్ పర్మిషన్ లేనిదే వాళ్ళ కింద వాళ్ళందరూ ఇలా చేస్తారా? చేయరు కదా. టీం లీడర్ పర్మిషన్ ఇస్తేనే జగన్ ప్రతి ఒక్కరికి, అరే నీది ఈ బాధ్యత, అమ్మాయి నీది ఈ బాధ్యత, నువ్వు ఇలా చేయి అలా చేయి అతను చెప్పడం వల్లే వీళ్ళంతా, అతను చారణ చెప్తే వీళ్ళు రూపాయి చేసిరు అనమాట. ఇప్పుడు ఎందుకు చేశామరా దేవుడా అని చెప్పి వాళ్ళు ఏడవని రోజు లేదు, వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఇప్పుడు చూస్తున్నారా శ్రీరెడ్డి పోస్టులు పెడుతుంది. అవును, ఇప్పటికి కూడా అమ్మాయి తగ్గట్లేదు. నన్ను కాపాడండి అని అడుగుతుంది కదా, కాపాడండి అని అడుగుతుంది. ఇప్పుడు నేను సరే టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా, ఇంతకుముందు ఎవరైనా చెప్పిరో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా, జగన్ బాబాయిని చంపినట్టే శ్రీరెడ్డిని కూడా జగనే చంపించేసి టీడీపీ మీద వేయకపోతే 100% నేను రాసిస్తా. జగనే చంపేస్తాడు, శ్రీరెడ్డిని చంపేసి టీడీపీ మీద వేస్తాడు. 100% చెప్తున్నా. ఎంతైతే విర్రవీగింది, ఎంతైతే తిట్టింది, పచ్చి బూతులు, ఆడదాని ప్లేస్లో ఉన్నావు, అమ్మ ప్లేస్లో ఉన్నావు, ఇంత గలీజ్ మాటలు మాట్లాడి సమాజానికి ఇంత మెసేజ్లు ఇచ్చి, ఇంత క్రూరమైన మాటలు, నీచమైన మాటలు ఇన్ని మాట్లాడావు. ఈరోజు ఏమైపోయింది నీ బతుకు? ఏమైపోయింది నీ బతుకు? నువ్వు రాగలుగుతావా? నువ్వు ఎక్కడైనా కనిపించగలుగుతావా?
నువ్వు ఉన్నావన్న అడ్రస్ అన్న తెలిస్తే ఊకుంటారా? అంతే, ఏదైనా ఊగి 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 ఒక్క జాగాలో రావాల్సిందే. వీళ్ళు ఏంటంటే పాపాలకు కూడా కొంచెం లిమిటెడ్ ఉంటుంది. కృష్ణుడు ఏం చెప్పాడంటే శిశుపాలునికి వాళ్ళ అమ్మకు మాట ఇస్తాడనమాట, 100 తప్పుల వరకు మాత్రమే నీ కొడుకుని క్షమిస్తాను అని చెప్పి. 100 తప్పులు నాకేంటిలే వరాలు ఉన్నాయి కదా అని చెప్పి 100 తప్పులు ఈజీగా చేసేసాడు. 100వ తప్పు అయిపోగానే ఖతం. వీళ్ళ అతిగా మించేసిరు అనమాట. జగన్ అనుకుంటే జగన్ని మించేసారు. జగన్ ఇంత చెప్తే వీళ్ళు ఇంత చేసారు. ఇప్పుడు ఎవరిని పట్టుకొని నాకుతారు? ఇప్పుడు అందరూ ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా లేదు, ఇంకేం పట్టుకున్నా లేదు, వాళ్ళ పాపం పండింది, ఇక చూస్తూ ఉండాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని ఒక మాట అంటాం, అతను ఆటకు తీసుకుంటాడు, ఆ ఉసురు అనేది కంపల్సరీ తగులుతుంది. అందరి ప్రజల ఉసురు, ఎంతమందిని అయితే విమర్శించారు కదా వాళ్ళ ఉసురు అందరిది తలిగిన వాళ్ళకి వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఖతం, ఇక వాళ్ళ లైఫే ఖతం. అంత బీభత్సంగా మీసాలు తిప్పిన నా కొడుకులు మీసాలు ఎందుకు వండ పెడతారు మరి? ఇట్లన్నా నా కొడుకులు ఇట్లా ఎందుకుంటారు ఇప్పుడు? అదే, ప్రతి దానికి రాజకీయం శాశ్వతం కాదు, గర్వం శాశ్వతం కాదు, మంచి చెడే శాశ్వతం. ఈరోజు నా వెనక ఈ ఉన్నాడు కదా అని చెప్పి రెచ్చిపోవద్దు. అలా రెచ్చిపోయే ప్రతి ఒక్క నా కొడుక్కి ఇదొక నిదర్శనం. అలా ఉన్నాడని చెప్పి ఎవడు రెచ్చిపోవద్దు. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎవడు రాడు, ఏ అన్న రాడు, ఏ తమ్ముడు రాడు, ఏ నా ఆ బాయ్ ఉన్నాడు, ఈ బాయ్ ఉన్నాడు, ఈ పైలవాన్ ఆ పైలవాన్, ఏ తొక్క నా కొడుకు పైలవాన్ కూడా రాడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఈరోజు నా ఎంబడి జగన్మోహన్ రెడ్డి ఉండు, ఈరోజు నా ఎంబడి పవన్ కళ్యాణ్ అన్నుండు, ఈరోజు నా ఎంబడి చంద్రబాబు నాయుడు ఉండు, ఈరోజు నా ఎంబడి రౌడీ శిశర్ ఉండు, ఎవడు రాడు. ఇది కత్తి. ఈ కత్తికి తెలియదు. ఈ కత్తి ఇలా నరికేటప్పుడు దాని నైజం ఏంటంటే నరుక్కుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు మధ్యలో వచ్చి ఏ జగనన్న ఆపడు, ఏ రౌడీ షీటర్ ఆపడు, ఎవ్వడు ఆపడు. కత్తికి నరకడమే తెలుసు. అందరి దగ్గర కత్తులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ రోజులు బతుకుంటారు. ఎంత నీతిగా ఉంటే అంత ఎక్కువ ఉంటారు. మంచి గురించి మాట్లాడండి, మంచి చేయడం గురించి మాట్లాడండి, విమర్శించకండి ఎవరిని. ఓకే, గ్రేట్, బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా అంటే షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో పక్కన పెడితే ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు లైక్ ఇల్లీగల్ రిలేషన్స్ అని, చనిపోవడాలు, చావడాలు, ఆత్మహత్య చేసుకోవడాలు, ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. మొన్న వరకు మీరు మాట్లాడారు పవిత్ర చంద్ర గురించి, చంద్రకాంత్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు కర్ణాటకలో పవిత్ర గౌడ్ అండ్ హీరో గురించి, కర్ణాటక హీరో గురించి కూడా జరుగుతోంది. మళ్ళీ ఆ విషయం గురించి ఏం చెప్తారు? అంటే లైక్ వాళ్ళు కూడా వీళ్ళలాగే పవిత్ర వాళ్ళలాగే సేమ్ ఇల్లీగల్ రిలేషన్స్, ఒక అభిమానిని ఎత్తుకొచ్చి చంపేయడం, అది కేసు పెట్టడం, కేసు కూడా భారీ ఎత్తున నడుస్తుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సరే అమ్మా, ఎవరైనా కావచ్చు, ఈ అక్రమ సంబంధాలు, ఈ లంగ పనులు, మొగుడు కాకుండా ఇంకొకటి కావాలనే ఆలోచన, పెళ్ళాం కాకుండా ఇంకొకటి కావాలనే ఆలోచన వీళ్ళకి ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఇలాంటి మర్డర్స్, ఇలాంటి సూసైడ్స్, ఇలాంటి ఫ్యామిలీలు నష్టపోవడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చంపడాలు, చావడాలు అన్నీ పక్కన పెడితే, రేపులు గీపులు అన్నీ పక్కన పెడితే, ఈ అక్రమ సంబంధాలు అనేది టాప్ పొజిషన్లో అయిపోయినాయి. అది సెలబ్రిటీస్ మీద ఇంకెక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పాపులర్ అవుతుండంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ, నేను ఒకటి అడుగుతానండి, ఒకటి అర్థం కాక అడుగుతా, ఆడదాన్ని మోసం చేస్తే ఆడదాన్ని ఉసురు తగులుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. అంటే అప్పుడు మగవాడిని మోసం చేస్తే మగవాడిని ఉసురు తలగదా? తలగదా వానికి? అంటే వానికంటే ఒకటి ఏదైనా ఉండదా? ఎంతసేపు ఆడోళ్ళకే ఎక్కువ, ఆడోళ్ళకే అన్నీ ఇవే, ఆడోళ్ళకే ఇవే రూల్స్, మరి ఆడోళ్ళు చేసేదాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారండి? ఆడోళ్ళకి ఇచ్చినట్టు మా మగవాళ్ళకి కూడా సమాన హక్కులు ఇస్తే కొంచెం ఏదైనా కొంచెం బాగుంటుంది కదా. ఇంకా హక్కులు కావాలా సార్? ఆల్రెడీ ఇన్ని హక్కులు ఉన్నాయి. ఏం హక్కులు ఉన్నాయండి? ఎన్ని హక్కులు ఉన్నా సరే ఒక చిన్న మీ మనస్సాక్షికి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఇప్పుడున్న సమాజంలో
మగోళ్ళు ఎంత శాతం తప్పు చేస్తున్నారు, ఆడవాళ్ళు ఎంత శాతం తప్పు చేస్తున్నారు మీకు తెలుసు, నాకు తెలుసు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారండి. లేదు 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 అమ్మమ్మ, ఆడ వ్యక్తులుగా నాకు అమ్మతో చెల్లెలతో సమానం. నేను వాళ్ళని కించపరిచి నేను మాట్లాడట్లేదు. మీరు ఏ అడ్వకేట్ అడగండి, ఏ యూట్యూబ్ లో చూడండి, ఏ ఒక్కరిని అడగండి, అబ్బాయిలే చాలా మంచిగా ఉన్నారండి. ఇప్పుడు అమ్మాయిల శాతం చాలా పెరిగిపోయింది, చాలా ఇలాంటి స్టేజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరు అమ్మాయిలనే దూషిస్తున్నారు. అమ్మాయిలే దూషిస్తారంటే అమ్మాయిల్ని దూషించడం చాలా ఈజీ కదా. ఇప్పుడు ఏదైనా చేశారనుకోండి, ఈ అమ్మాయి ఇలా చేసింది, ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగింది, లేదా వీడితో ఇంత క్లోజ్ గా ఉందని అమ్మాయిని అనడం ఈజీ. మగవాళ్ళని అనడానికి ఎవరు రారు కదా ముందుకి. ఎందుకు రారమ్మా? నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చందు తప్పు చేసిండు, అవరాబాయ్ నువ్వు తప్పు చేసావు, లంగా పని చేసావు అన్నా నేను. న్యాయమే ఉంటుంది. అంటున్నానండి, న్యాయమే. ఈ కోర్టులో పోలీస్ స్టేషన్ లో అన్ని ఆమె ఎంత రంకు పని చేసినా సరే, ఆడామె కావచ్చు మగోడు కావచ్చు, ఆడామె ఎంత తప్పు చేసినా సరే 2 కాసారని కన్నీళ్ళు బొట్టు పెట్టేస్తే మాత్రము జాలీగా అయిపోతారు మొత్తం డిపార్ట్మెంట్. అదే అబ్బాయి పెడితే మాత్రం వాడిని ఇంకా 2 దెబ్బలు కొడతారు. మరి ఇది ఎక్కడ నుండి న్యాయమో, ఇది ఎక్కడేందో. అదే అబ్బాయిని మాత్రం రేయ్ కూర్చోవాలి అంజవాడకా అని అంటారు, అదే అమ్మాయిని మాత్రం ఏమైందమ్మా కూర్చోండి అమ్మా అని మాట్లాడతారు. రెస్పెక్ట్. కానీ ఆడవాళ్ళు కరెక్ట్ ఉంటున్నారా? ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ కాదు సార్. ఇక్కడ ఇద్దరు తప్పులు ఉంటాయి, ఒక చేతి ఎప్పుడు మనం చప్పట్లు కొట్టలేం. కాబట్టి ఇద్దరు తప్పులు ఉంటేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇలా అంటే ఒకరు పుణ్యంగా ఉన్నారు, ఇంకొకరు తప్పుగా ఉన్నారని కాదు. ఒక అడుగు ముందుకు పడుతుందంటే ఇంకొక అడుగు వెనుకుంటేనే కదా. మీరు అన్నారు కదా, ఎందుకు బ్లేమ్ చేస్తారు? మీరు అన్నగా 2 చప్పట్లు కలిస్తేనే అవుతుంది అన్నయ్య. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ అమ్మాయి 2 చప్పట్లు ఇద్దరు తప్పు చేశారు, అమ్మ మీరు అక్కడ కూర్చోండి అని అంటారు కదా. సరే మీరు కూడా అక్కడ కూర్చోండి అనే సిస్టమ్ని మీరు తీసుకురండి అమ్మా. లేలే మీ మీడియా వాళ్ళు స్ప్రెడ్ చేయండి అమ్మా, మీ డ్యూటీ కాదు కదా చెప్తున్నా. అలా సిస్టమ్ వస్తే బాగుంటుంది. అంటే మగవాళ్ళకి గౌరవం ఉండదా? మగవాళ్ళకి గౌరవం అంటే అది పోలీసులతో మాట్లాడాలి, నేనేం చేయగలను దానికి. ఇద్దరు సమానంగా ఉంటారు. ఇండస్ట్రీలో జరుగుతున్న వాటికి ఎందుకు ఇంతవరకు వెళ్తున్నాయి, షూటింగ్స్ వరకు కాకుండా ఇంత ఇల్లీగల్ రిలేషన్ లో ఎందుకు వెళ్తున్నారు? మొన్న వైజాగ్ లో కూడా జరిగింది. ఒక హీరో నక్షత్రం మిస్ వైజాగ్, ఇప్పుడు బెంగళూరులో ఒక ఛాలెంజింగ్ స్టార్ హీరో, పెద్ద హీరో. ఇక్కడ మొన్నటి వరకు సీరియల్ అంటే తెలుస్తున్న కొద్దీ ఇంకా లోపల ఎన్నున్నాయి ఏంటి అని అడుగుతున్నా నిన్ను. అమ్మా ఒక విషయం చెప్తా తల్లి, నాకు తెలిసినంత వరకు ఎంత వరకు ఆడోళ్లకు సింపతి క్రియేట్ చేసుకునేలాగా చూపించడం తప్ప మీ మీడియా వాళ్ళు డిపార్ట్మెంటు ఎంతైనా చేసింది ఆడపిల్ల కదా, పిల్ల ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని చెప్పి ఎంతసేపు అరిగిన క్యాసెట్ లెక్క అమ్మాయి మాట్లాడకపోయినా అమ్మాయి అంతా చేస్తుంది. ఓకే తప్పు, ఓకే మిస్ వైజాగ్ ఎంతవరకు నిజాలు, ఎంతవరకు నిజాలేంటి మీకు తెలిసిన నిజాలేంటి ఆ విషయంలో? సరే నాకు తెలిసినంత వరకు సరే వాళ్ళిద్దరు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచిగా ఉండేటోళ్ళంట. నేను ఇన్నవరకు న్యూస్ అవి ఎక్కువ నేను చూడను, ఏదన్నా ఉందంటే అప్పుడు మాత్రమే నేను చూస్తా ఎక్కువ. ఓకే అదంతా అయిందంట. ఇవన్నీ అయిన తర్వాత మన హీరో పేరు ఏదో ఉందండి, నవదీప్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. మీరు ఇది ప్రూఫ్ తో అంటున్నారా లేకపోతే ఊరికి ఆరోపిస్తున్నారా? ఇప్పుడు అమ్మా సరే ఇప్పుడు మీడియా వాళ్ళు ప్రూఫ్ తోనే చూపిస్తున్నారా లేదంటే ఆరోపణ చేశారా చెప్పండి నాకు సమాధానం. కెమెరాలన్నీ వెళ్ళాయి కదా, అమ్మాయి చూపించింది, పిలుచుకెళ్ళింది. మాకు తెలిసినంత వరకు నేను దాని గురించి మాట్లాడలే అమ్మా, మీరు అదే చూసారు వీడియో. అవును, దాని తర్వాత వీడియో కూడా నేను చూసా, మీరు చూడలేదమ్మా వీడియో. వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పడం జరిగింది. అవును చెప్పాడు. సరే ఓకే నేను వచ్చాను, ఓకే సరే బ్లా 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 పెట్టుకున్నాడు, ఓకే అంతా అయిపోయింది, అన్ని పక్కన పెట్టేసేయండి, పాప ఉంది, ఓకే ఈ అమ్మాయి ఉసిరే అని తగులుతుంది అనుకుందాం. ఇప్పుడు నవదీప్తో కూడా ఇట్లా ఉంది, ఇట్లా సంబంధం, ఆమె కూడా ఇట్లా మోడలు, ఇట్లా సంగతి, ఇట్లా కథ అని అతను కూడా చెప్తున్నాడు. కానీ ఆమె ఆరోపణని మాత్రమే తీసుకుంటున్నారు, వీని ఆరోపణని ఎందుకు తీసుకోవట్లేదు? ప్రూఫ్ చేయమనండి ఆల్రెడీ చెప్తున్నాడు కదా, ప్రూఫ్ చేసినట్టు ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్ మాట్లాడుతున్నాడు కదా, అతను కూడా రికార్డింగ్స్ అవి ఇవన్నీ వినిపిస్తున్నాడు కదా. ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? నేను ఒక మేల్లాగా మాట్లాడట్లేదు. అన్యాయం జరగకుండా ఇద్దరికి 2 చేతులతో చప్పట్లు అంటున్నారు.
మీరే దానికి మీరే పేరు పెడుతుర్రు. నేను పేరు పెట్టట్లేదండి. ఉంటే ఇలాంటి విషయాల్లో ఇద్దరు తప్పు ఉంటుంది, ఒకరి తప్పు ఉండదు అని చెప్తున్నాను. కానీ అన్నిటికన్నా ఒకటి చెప్తా తల్లి, ఈ రోజు సోషల్ మీడియాలో ఎవడైతే యాక్టివ్ ఉన్నాడో, ఇప్పుడు ఎందుకంటే మీ మీడియాలో డైలీ ఒక న్యూస్ కావాలి. మా మీడియా మీద ఎట్ట కోపమా మీకు? కోపం మీకు ఎట్లా అంటే మీడియా 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 అంటున్నారు. ఒక చిన్న విషయం, గుడికి వెళ్ళి దేవుడా నాకు ఇది కావాలని కోరుకుంటారు, కానీ మీ మీడియా వాళ్ళు దేవుడా రేపు ఏదైనా న్యూస్ జరిగితే బాగుంటుంది కదా అని కోరుకుంటారు. మేము న్యూస్ జరిగితే బాగుంటుంది, ఏదైనా కొత్త న్యూస్ వస్తే బాగుంటుంది కదా అని చూపించాలని కోరుకుంటాం, జరిగితే బాగుంటుందని ఎవరు అనుకోరు. లేదు 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 లేదు, మంచిగా చూపిద్దాము ప్రజలకి. ఎక్కడున్నా కూడా ఈ న్యూస్ చేరాలి అని చూపిస్తాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడో బెంగళూరు ఉన్నోడు కూడా చూడాలి అని చెప్పి చూపిస్తాం అంతే. ఇది జరగాలి అని మేము పని కట్టుకొని చేయంగా. అమ్మ అది జరగక ముందే అది కాకముందే పక్కా ప్రీ ప్లాన్ గా మీరు ఉంటారు తల్లి. అక్కడ ఎక్కడున్నారండి? ఎక్కడ ఎందుకు లేరు? ఎక్కడున్నారు చెప్పండి. ఎందుకు లేరు చెప్పండి. ఇప్పుడు ఈ మిస్ వైజాగ్ జరిగిందా? ఆవిడ పిలిస్తేనే కదా వెళ్ళారు. అది మీ దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్, అది మాత్రమే. అది మీడియా, అది మీది మీరు బయట పెట్టుకోరు కదా, పెట్టుకోరు. ఎవరి దాళ్ళు బయట పెట్టుకోరు, ఎవరి దాళ్ళకు అంతా అలా గ్రేటే. నేను చెప్తున్నా కదా, వాళ్ళు వెళ్ళక ముందే మీడియా వెళ్ళిపోయింది అక్కడికి. నాకున్న ఇన్ఫర్మేషన్, ఎవరు వెళ్ళక ముందే ఈ మిస్ వైజాగ్ అనే అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వెళ్ళారు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అక్కడ ఇలా జరుగుతుంది అని మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వెళ్ళారు. ఇవ్వకుండా ఎలా వెళ్తారు? ఆవిడ కంప్లైంట్ ఇస్తేనే కదా వెళ్తారు. సరే, ఒక చిన్న విషయము, నాకు తెలిసేంత వరకు దీన్ని బయట పెట్టింది కూడా ఆమె కాదు, మీడియా పర్సనే ఇట్లా సంగతి అని చెప్తేనే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగిందని నాకు తెలుసు. మీకు తెలుసు? నాకు తెలుసు. మరి ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధం ఎందుకు మాట్లాడుకోవాలి? తప్పేముంది? చెప్తున్నాను కదా, మీ మీడియా వాళ్ళకి డైలీ ఒక న్యూస్ కావాలి. రేపు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు నేను పాపులర్ ఉన్నా కదా, అరే రేపు పొద్దున ఈందేం న్యూస్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తుంటారు మీరు. ఏదైనా ఒక, ఎందుకంటే మీరు అడిగిన క్యాష్ మీకు కొత్తది కావాలి, డైలీ ఇట్లా రుద్దనేకి డైలీ కొత్తది కావాలి మీకు. మేము కొత్తది కావాలని చూడటం లేదండి, కొత్తగా జరుగుతున్న వాటిని చూపిస్తున్నాం. దాంట్లో చాలా తేడా ఉంది. అదే కొంచెం మిర్రర్ ఉంటుంది సార్, మిర్రర్ పెట్టుకొని చూడండి. నిన్న ఒకటి జరిగిపోయింది, ఈ టాపిక్ కి బాగా వ్యూవర్స్ వచ్చేసే మంచి రేటింగ్ పెరిగిపోయింది, అంతే అయిపోయింది. దేవుడా రేపు ఇంకోటి ఇంకా పెద్దగా ఏదైనా జరిగేలా దేవుడా అని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీ మీడియా వాళ్ళే. మీకు చాలా షాక్లు ఇచ్చారా అంటే మీడియా? షాక్లు ఇచ్చే అవసరం లేదు. చెప్తున్నా, ఇప్పుడు మీడియా ఉన్నది జరిగినవి చూపించడానికి, జరగబోయేవి చూపించడానికి దేవుళ్ళు కాదు. సరే సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఛానల్ మీద అండి? అనంత టీవీ. అక్కడ అనంత టీవీకి నిజాలతో పని లేదు. అక్కడ అనంత సింబల్ ఉందా లేదా, ఫ్లాష్ న్యూస్ లో అనంత సింబల్ కనిపిస్తుందా లేదా, ఆ ఛానల్ నుంచి ఇవి చూస్తున్నారా లేదా, ఇది మాత్రమే కావాలి. నిజాలతో మీకు పని లేదు. నిజాలు తెలుసుకోవడానికే మైక్ ఉంటుంది సార్. ఫ్లాష్ న్యూస్ వేయడం అంటే నిజాలను చూపించడానికే. అదే వాళ్ళు చెప్పేసివన్నీ వాళ్ళు చెప్పేస్తే నిజాలని చెప్పట్లేదు, వాళ్ళు చెప్పే వాటిని చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? చెప్పట్లేదు. మీరు అలా చూపించడం వల్ల నిజాలు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తులు పరువు పోతుంది. పరువు పోయిన తర్వాత వాళ్ళు తప్పు చేయాలి అని తర్వాత మీడియా ముందుకు రావకండి. ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు మేము మిమ్మల్ని పిలిచాం, అలా రాకపోయినా మీతో కష్టమే కదా. అలా రాకపోయినా నేను రాను మీ స్టూడియో కంటే మిమ్మల్ని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలేం కదా. రాను మీ స్టూడియో ఇంటర్వ్యూకి మీరు వస్తున్నారు, మీరు మీడియా ముందుకు వస్తున్నారు. ఒక చిన్న విషయం చెప్తున్నా అమ్మా, ఇప్పుడు వాడు ఉన్నాడు రూమ్ లో దాచుకున్నాడు, ఎంత జరిగిందో ఎంత జరగలేదో అతనికి మాత్రమే తెలుసు. వాడు పొరపాటున బయటికి రాలే అనుకో, పూసంతా ఉంటే మీరు పెద్ద ఇంత గింజ అంతా చూపిస్తారు. మరి అయితే బయటికి రావాలి కదా. ఇప్పుడు చంద్రకాంత్ చనిపోవడానికి పవిత్ర అంత మీడియా కారణమా? మీరు మొన్న ఇంకో ఇంటర్వ్యూలో కూడా అన్నారు, చంద్రకాంత్ చనిపోవడానికి సగం మీడియానే కారణము అన్నాడు. అది కరెక్ట్ అంటారా? మీడియా మీద వేయడం 100% కరెక్ట్ అంట. ఎందుకోసం తెలుసా అండి, దానికి బిఫోర్ ముందే ఒక రోజు ముందే చంద్రకాంత్ సుమన్ టీవీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు చెప్పాడు, ఎలా జరిగింది ఏంటి అని కొన్ని నిజాలు చెప్పాడు. అవి చూపించలే ఆవిడ, అవి ఎవ్వరు చూపించలేదు. మీరు కావాలంటే టెలికాస్ట్ చేసి చూసుకోండి. మీరు ఇచ్చిన న్యూస్కి అతను మాట్లాడే మాటలకు ఏమన్నా సంబంధం ఉందా? సరే నాకు మీ మీడియాలతో నేను పెట్టుకోలేనులేండి, చెప్తాను. నేను చెప్పేది ఏంటంటే, ఊకే మీతో పెట్టుకున్నా కూడా ఈ తలకాయ నొప్పి ఇదంతా వద్దు. రేపు పొద్దున్న నన్ను నా మీద ఫోకస్ పెడతాం వల్ల అదో పర్సన్. మీకు లవ్ స్టోరీ ఉందా సార్? ఒక నిమిషం అండి, దయచేసి
నిజాలు తెలుసుకొని మీరు కూడా కొంచెం చూపిస్తే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ టీవీలో నిజాలే చూపిస్తాం. మీ అనంత టీవీకి మాత్రమే చెప్పండి. కొంతమంది మీడియాలో పక్క కూడా పట్టేశారు నాకు ఇలా మాట్లాడుతున్నాను. అదే కదా ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు అనమాట. నా చాలా మంది ఎదురుస్తారు అనమాట. అయినా నేను ఒకటే ఆలోచిస్తానండి, ప్రతి ఒక్కరు పెద్ద మంచోళ్ళని నేను ఎవరిని అనను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి బలహీనతలు బరువులు ఎన్నో ఉంటాయి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మనవేవో బయటపడ్డాయనో, మనమేదో తప్పు చేసామనో, మనమేదో నిరుత్సాహపడి సూసైడ్స్ చేసుకోవడం, నా పరువు పోయింది కదా ఇంకెందుకు నీ బతకడం అనే ఇవన్నీ చేసుకోవడం చాలా తప్పు. మనకన్నా ఎంతో పెద్ద తప్పు చేయకుండా ఎవ్వరూ ఈ స్టేజ్కి రాలే. ప్రతి ఒక్కరూ తప్పు చేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళు బయట పడలేదు, మనం బయట పడుతున్నాం. తప్పు జరిగింది, జరిగిపోయింది, డెస్టినీ అలా రాసింది. ఓకే, ఇంకొకసారి ఆ తప్పు కాకుండా మనం బతికి సాధించి ఆ తప్పును కూడా మనం నీటుగా నిజాయితీగా మనం గ్రేట్ అనే చెప్పుకునేలాగా బతికితే బాగుంటుందని నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇజ్జత్ పోయిందని ప్రాణం తీసుకుంటామా? ఎవరికి ఉంది ఇజ్జత్ చెప్పండి? ఎవ్వడికి లేదు ఈ భూప్రపంచంలో. తప్పు చేయనోడు ఎవ్వడూ లేడు. దేవుళ్ళే తప్పులు చేశారండి. మనమెంత చెప్పండి? మనమెంత? నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా బాస్, మనల్ని ఒకరు విమర్శిస్తున్నారని మీడియా వాళ్ళు ఓకే వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. సరే, మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వెలుగులోకి వచ్చింది కాబట్టి లంగా అంటారు, ఆమె తప్పు చేసింది అంటారు, ఇదంటారు అదంటారు. దాన్ని కృంగిపోకుండా చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా న్యాయం చేయాలి, నేను ఎలా స్ట్రాంగ్గా ఉండాలి. సరే, ఈ ప్రపంచంలో ఎవ్వరు తప్పులు చేయని వాళ్ళు ఉన్నారా? నేను ఒక్కనే ఉన్నానా? నా ఒక్కనికే ఉందా? ప్రాణం కన్నా తొక్కలో పరువు ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ప్రతి ఒక్కరికి ప్రతి చరిత్ర అందరికీ తెలిసిందే. మీరు నిరుత్సాహపడకుండా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించండి. దయచేసి సూసైడ్లు, మర్డర్లు వాళ్ళు పైకి ఎదుగుతున్నాయంటే వాడిని ఎలా టార్గెట్ చేయాలి, ఇవన్నీ మానుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోతామా? మనమే ఎంతమంది ఆధారపడి ఉంటారు. అరే, నీ ప్రాణం ఎంత విలువైందిరా బాబు, అమ్మ మీ ప్రాణం ఎంత విలువైంది. ఒక్కటేసారి వస్తుంది ప్రాణం, ఒక్కటేసారి ప్రాణం వస్తుంది. ఇంకొక జన్మ ఉందంటే నేను నమ్మను. ఉన్నప్పుడే అన్నీ చేసేయండి, మంచి పని చేసేయండి, మీకు అలవాట్లు ఉంటే లంగ పని చేసేయండి, తాగేయండి. ఎంకరేజ్ కాదమ్మా, ఉన్నది చిన్న జీవితం. ఇక లంగ పని అంటే అన్నీ మీరు అనుకున్నట్టే కాయలే తల్లి, కొన్ని ఉంటాయి. కానీ బతికున్నప్పుడే అన్నీ చేసి చనిపోండి. మన పరువు పోయిందని చెప్పి ఎవ్వరు బాధపడకండి. ఎందుకంటే మనల్ని విమర్శించే ప్రతి ఒక్కడు కరెక్ట్ ఉన్నాడని చెప్పి నేనైతే అనుకోను. ప్రతి ఒక్కరికి ఉండే పొక్కలానుకుంటే ప్రతి ఒక్కడు చేసే తప్పులు చేస్తూనే ఉంటాడు. మనం వాళ్ళకన్నా గొప్పోళ్ళం కాదు. స్ట్రాంగ్గా ఉండండి, గట్టిగా నిలబడండి. దొరికాం కదా అని చెప్పి దొంగ 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 అందరు అంటున్నంత మాత్రం మనం కుంగిపోవాల్సిన అవసరం లే, మనసు మీద తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి, ఆన్సర్ ఇవ్వడానికి రెడీ ఉండాలి. కానీ చనిపోవద్దు. పెద్ద వాళ్ళకే పరువులు పోతుంటే మళ్ళీ న్యాచురల్ అయిపోతుంటుంది. మనం ఈరోజు చేసామనుకో మళ్ళీ కొత్త న్యూస్ వచ్చేదాకానే మంది రన్ను. కొత్త న్యూస్ వచ్చిందనుకో మంది మర్చిపోతారు జనాలు. అలానే మీరు రన్ అయిపోండి అంతే. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, చంపకండి. గ్రేట్, మంచి అడ్వైస్ ఇచ్చారండి. ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అవసరం ఇప్పుడు. అదే చెప్తున్నా అండి. ఇప్పుడు అమ్మ దేవుళ్ళే తప్పులు చేస్తారు తల్లి, అంతకన్నా మనం గొప్పలమా? సరే, మన ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాము, ఇప్పుడు అయ్యో చనిపోయాడు మనిషి లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళమే సింపతి జనాలకి. దానివల్ల మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. బతుకుదాం, మనం బతికి సాధిద్దాం. ప్రతి ఒక్కరూ తప్పులు చేసి వచ్చిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ నీ సీట్లో కూర్చున్నా, నా మనసాక్షి తెలుసు నేను ఎన్ని తప్పులు చేసా, ఎన్ని మాటలు చెప్పినా, ఏం చేసినా, నేను మంచోన్నా చెడోన్నా నాకు మాత్రమే. మీరు మంచో చెడా మీ మనసాక్షికే తెలుసు. ఏది ఎప్పుడు ఎలా బయటపడాలి, ఏది ఎప్పుడు ఎలా మనకి రావాలి, అవి వస్తూనే ఉంటాయి. డెస్టినీ, దాన్ని మనం ఆపలేము. జరిగేది జరుగుతూనే ఉంటుంది.
దాన్ని ఎవ్వరు ఆపలేరు. మన ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. కొట్టాలనుకుంటే కొట్టేసేయండి, దెబ్బలు తినాలనుకుంటే దెబ్బలు తినండి, ఏదైనా చేయాలనుకుంటే చేసేసేయండి. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఒకరిని ముంచకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా బతకండి. కొన్ని సందర్భాల్లో మనం అన్యాయం చేయకపోయినా కూడా మనల్ని ఇప్పుడు అంతేందుకు ఎవరైనా నేనే అండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే కొంతమంది గ్రూప్గా అయిపోయి ఏవేవో నెగిటివ్గా కామెంట్స్ పెడుతుంటారు. నేను దానిలో చూసి నవ్వుకుంటా. ఎందుకంటే నవ్వుకోవాలి, దాని మనసు మీద తీసుకోవద్దు. మనం మనకెందుకు ట్రస్ట్, మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎలా? ఎవరో ఏదో అన్నందుకు మనం ఫీల్ అవుతున్నామంటే అంటే మనకి మనం సమాధానం చెప్తున్నాం. వాడు మనల్ని వాడు బాధ పెడుతున్నాడు, దానికి ప్రతిఫలంగా మనం బాధపడుతున్నాం. ఎందుకు బాధపడాలి? చూసి నవ్వేసుకోవాలి. చిల్. చాలా పెద్ద ఫిలాసఫీ చెప్పారు. షూర్, డెఫినెట్లీ చెప్తున్నా. చిల్ అవ్వండి. సూర్యాబాయ్ గారు ఇంత పెద్ద ఫిలాసఫీ ఇవ్వడం చాలా బాగుంది, గ్రేట్. మరి ఇన్ని ఫాలో అవుతూ ఇంతమందిని చూస్తూ ఒక మంచి సొసైటీ మీద ఒపీనియన్ ఉన్న మీకు ఎవరన్నా అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారా? మా తల్లి అమ్మాయిల గురించి నన్ను అడగండి తల్లి, దండం పెడతా. నా పెద్ద అమ్మాయిల గురించి మాత్రం నన్ను అడగండి. నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు అసలు ఏమన్నా హార్ట్ బ్రేక్స్ అయ్యాయి సార్? ఇక హార్ట్ బ్రేక్ కన్నా నా లైఫే పోయిందిలేండి, దాని గురించి వద్దు, వదిలేయండి. చాలా షాక్లో ఉన్నట్టున్నారు. మొన్ననే వచ్చాయండి డిప్రెషన్ నుంచి బయటికి, 3 months అవుతుంది. కానీ ఇంకో విషయం కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనం ఏ తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి మనం తప్పు చేసినట్టు కొంతమంది బయట పెడుతుంటారు. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయలే అని చెప్పి మీ మనసాక్షికి మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. జనాలు మన గురించి తప్పుగా అనుకుంటున్నారు కదా అని చెప్పి జనాలు ఎవ్వడో వచ్చి మీకు ఒక ముద్ద పెట్టడు, ఎవ్వడో వచ్చి మీకు ఒక రూపాయడు. ఫ్రీగా అడ్వైజులు ఇస్తారు, ఫ్రీగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఈరోజు మన విషయంలో జరిగిందని చెప్పి సంతోషపడే వాడికి రేపు వాడి విషయంలో కూడా జరుగుతుంది. 100%. మనము ఒకరికి ఏమైతే ఇస్తామో తిరిగి మళ్ళీ మనకు అదే వస్తుంది. కొన్ని సందర్భాలండి నిజంగా చెప్తున్నాను, మనం ఏ తప్పు చేయకపోయినా ఒక కోర్టులోనే వాడు ఏ తప్పు చేయడం సినిమాలో చూపి ఏ తప్పు చేయకపోయినా సరే శిక్ష పడుతుంటది. అది మన రాత అనుకోవాలి, మన రాత అనుకోవాలి అంతే తప్ప నా పరువు పోయింది, నీ ఏ తప్పు చేయలే, నీ బతికి వేస్ట్. మీరు ఎవరికన్నా గట్టిగా ధమ్కి ఇచ్చారా, లేకపోతే మీకు ఎవరైనా ధమ్కి ఇచ్చారా? అమ్మా, నేనెవరికి ధమ్కి ఇవ్వలేదు. నాకు ధమ్కి ఇచ్చే మగాడు ఇంకా పుట్టలేదు. ధమ్కి ఇచ్చేట కుక్కలన్నాక మొరుగుతుంటాయి. మురిగే కుక్కను మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరిసే కుక్క అంటే నాకు చాలా ఇష్టం. నాకు నా బంగారానికి చాలా ఇష్టం కరిసే కుక్క అంటే. ఒకటి ఏంటంటే మనం ఎవరితోనే పెట్టుకోవాలంటే సమవుజ్జి ఉండాలి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేస్ట్ అంట. సమవుజ్జి లేరా అని కాదు, నాకు దుష్మన్ లేదు, ఎవరితో నాకు దుష్మన్ లేదు. దుష్మన్ ఉంటే నాతో పెట్టుకుంటే ఆ రోజు వాళ్ళని ఉండాలి, నేనన్ను ఉండాలి. మరైతే మీరన్న ఒక మాట, శ్రీరెడ్డిని జగనే చంపిస్తాడు అని ఒక మాట గట్టిగా అన్నారు ఇందాక. శ్రీరెడ్డిని చంపేది జగన్ గాడే. అయితే ఏంది ఇప్పుడు చూడు, జగన్ గారు చంపి బాబు మీద వేస్తాడు. 100% చెప్తున్నా. ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు. మాట్లాడేటప్పుడు ఎవరైతే ఏందమ్మా, చిరంజీవి ది గ్రేట్ డిప్యూటీ సీఎం అన్నగారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని చాలా పెద్ద గొప్ప వ్యక్తి. అతని నివాసానికి వెళ్ళి నమస్కారం పెడితే నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా పెట్టని వ్యక్తి గురించి, మీరు సంస్కారం లేని వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారా? నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టని వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయినా పిఎం అయినా ఎవరైనా సరే నా దృష్టిలో వాళ్ళు గొప్పేం కాదు. వాళ్ళు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఇంటికి వాళ్ళు గొప్ప కావచ్చు. నేను అభిమానించే వ్యక్తి చిరంజీవి గారు, నేను అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పోనీ అభిమానించకపోయినా సరే కనీసం ఇందాకని మీరు నమస్తే సూర్యాబాయ్ అంటే నమస్తే అమ్మ అని చెప్పా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అది తెలుసుకున్నోడే నా దృష్టిలో గొప్పోడు. అలా సంస్కారం లేనివాడు ఎవరైనా సరే నా దృష్టిలో గొప్పలు కాలేరు. ఇక సూర్యాబాయ్ గురించి అంటావా, ఎంతోమంది ఇప్పుడు అమ్మా నాకు ఎవరితో దుష్మన్ లేదు, నేను ఎవరితో పెట్టుకోను, నా దగ్గరకు వస్తే నేను వదలను. ఈ మధ్య కొంతమంది బాగా రెచ్చిపోతున్నారు, కామెంట్ల రూపంలో ఆ రూపంలో ఈ రూపంలో రెచ్చిపోతున్నారు. మా గురించి నా గురించి ఎస్పెషల్లీ చెప్తున్నా కదండి. ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కంపల్సరీ
దానికి నేనేం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక మా వాడు ఇచ్చుకుంటాడు. గ్రేట్. మీరు ఇచ్చుకుంటాడు, మీ బంగారం కూడా బాగుంది, ఇచ్చుకుంటాడు దానికి రిప్లై. గ్రేట్. అంటే ఇవన్నీ వేసుకుంది దేనికోసం అని మీకు ఇష్టమా, లేకపోతే షో ఆఫ్ చేయడానికి నా దగ్గర ఇంత ఉంది? ఇష్టమేం లే, ఇంత ఉందని కాదమ్మా. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఐకాన్ స్టార్ అని ఎందుకు అంటారు? కొంచెం యాంటిక్ అతను ఉంటాడు కాబట్టి. కొంతమంది ఏం చేస్తారంటే నచ్చిన వాళ్ళు యాంటిక్ స్టార్ అంటారు. ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తికి నచ్చాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం. మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలని చూస్తారు తప్ప, అంతే కదా. మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలి తప్ప ఒకరిని చూసి మనం నేర్చుకోం. నేను నేర్చుకుంది అదే. నా వేరే చిల్లరోడు అనుకుంటుందా, లేకపోతే ఇప్పుడు అమ్మ ఒక సినిమా ఉంటుంది, మాతృదేవో భవ అనే సినిమా ఉంది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. మెగాస్టార్ చిరంజీవి గారిది ఠాగూర్ సినిమా ఉంది, కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? వాళ్ళు లంచం తీసుకుంటారు కాబట్టి. నాకెందుకు ఇష్టం? నేను లంచం తీసుకున్నాను కాబట్టి. అలా అందరికీ అన్నీ నచ్చాలని రూల్ లేదు. మనం కొత్తగా ఉండాలి, కొత్తగా మాట్లాడాలి, డిఫరెంట్గా ఉండాలి. అప్పుడే మనకంటూ ఒక పేరు, ఒక ట్యాగ్ లైను, మనకి ఏదైనా పేరు రావాలంటే మనం ఏదైనా పీక్ ఉండాలి, లేకపోతే ఏదైనా సాధించి ఉండాలి. అలా వేసాం కాబట్టి ఈరోజు ఓల్డ్ సిటీ సూర్య బాయ్ అంటారు, మాస్ లీడర్ అంటారు. నేను భయపడను. గ్రేట్ అండి, చాలా వండర్ఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మాస్ లీడర్ అండ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గారికి అనంత టీవీ నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. వీని కూడా చెప్పండి మా బుడ్డోనికి. ఓకే, బాయ్ బంగారం. చూసారు కదా, ఇది సూర్యాబాయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ. హాయ్ అండి, దిస్ ఈజ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. సబ్స్క్రైబ్ టు అనంత టీవీ. అండ్ పక్కన తెలుసు కదా గంట, అరే బుజ్జి నొక్కమని చెప్పి గంట సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.